ఏంది ధోని భయ్, మీరు ఇంటికి పోయేటోళ్ళు పోక మమ్మల్ని కూడా పట్టుకపోతారా చెప్పు. పవర్ ప్లేలోనే 5 వికెట్లు తీసినాక ఈజీగా మ్యాచ్ గెలిచినాం ఇంకేమున్నది అనుకున్నా. కానీ మీరు గిట్లా కంబ్యాక్ ఇచ్చి గెలిచి మమ్మల్ని టోర్నమెంట్ నుండి బయటికి పంపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నీ బాధ నాకు అర్థమవుతుంది రహానే, కానీ మా బాధ కూడా అర్థం చేసుకోరాదు. 11 మ్యాచ్లలో జస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాం. ఇప్పటికే మేము ఆడిన వన్ ఆఫ్ ద వరస్ట్ సీజన్ అవుతుంది. ఇక ఇంత లాస్ట్ మ్యాచ్లు కూడా గెలవకపోతే ఉన్న పరువు కూడా పోతుంది. ఇక నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా గెలిచి టోర్నమెంట్ని మంచిగా ముగించుతాం. అయినా నాకు ఒక విషయం అర్థమైతలేదు ధోనిపై. ఎవరైనా ఆక్షన్ అప్పుడు స్క్వాడ్ సెలెక్ట్ చేసుకుంటారు, మీరేంది ఐపీఎల్ స్టార్ట్ అయ్యి అయిపోయే టైంకి స్క్వాడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ డివాల్డ్ బ్రేవ్స్ని పట్టుకొచ్చిళ్ళు, తర్వాత ఆయుష్ మాత్రేని పట్టుకొచ్చిళ్ళు, ఇక ఇప్పుడు ఉర్విల్ పటేల్ని పట్టుకొచ్చిళ్ళు. ఇక మిగిలిన 2 మ్యాచ్లకు ఇంకెవరిని పట్టుకొస్తారో కదా. అరే వాళ్ళందరూ రిప్లేస్మెంట్స్ కోలి రూల్స్ ప్రకారమే జరుగుతుంది అంతా. ప్రాక్టీస్ చేసేటప్పుడు మా ప్లేయర్లు కొంతమంది ఇంజూర్ అవుతారు, వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వస్తారు గంతే. బై గాడ్స్ గ్రేస్. అదే మీ కనుక మీ పొజిషన్లు ఉండేది ఉంటే సోషల్ మీడియా మొత్తం ట్రోలింగ్ చేస్తుండే. ఇప్పుడు మీ కొత్త పిల్లలకు ఛాన్స్ ఇచ్చేమన్నా ప్లే ఆఫ్స్కి వస్తానవా కోహ్లీ? ఏదో నెక్స్ట్ సీజన్ కోసం ప్రిపేర్ అవుతాను, లైట్ తీసుకోరాదు. థ్యాంక్స్ ధోని బై, మాకున్న ఒక కాంపిటీషన్ని ఎలిమినేట్ చేసి పడేసినావు. ఇక మీ మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే మాకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నది. తమ్ముడు పంతు, మీరు 3 గెలిచినా కానీ మీ నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్గా ఉన్నది. మంచి మార్జిన్తో 3 మ్యాచ్లు గెలిస్తేనే క్వాలిఫై అవుతావు, చూసుకో మరి. 22 కోట్లు ఇచ్చిన వెంకటేష్ అయ్యర్ని కూడా పక్కకు పెట్టి వింటేజ్ మనీష్ పాండే బ్యాటింగ్ చూపిస్తావు కావచ్చు అని నేను తీసుకుంటే టెస్ట్ బ్యాటింగ్ ఆడతావా పాండే? సరే అటో ఇటో వికెట్ పడకుండా లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చినావు అనుకుందాం. లాస్ట్ ఓవర్లో సింగిల్ తిత్తావా? మీరు కనుక లాస్ట్ ఓవర్లో 6 రన్లకు బదులు 16 రన్లు కొట్టేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో కూడా గెలిచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుండే. లాస్ట్ ఓవర్లో 4లు 6లు కొట్టనప్పుడు నువ్వు అప్పటిదాకా సింగిల్ తీసి ఏం లాభం తమ్ముడు? టైం బ్యాడ్ రానే అన్న, టైం బ్యాడ్, ఏం చేస్తాం? కేకేఆర్కి నేనే లక్కీ ఇచ్చాము. వట్టిగా నేను అట్లా టీంలు ఉంటే చాలు గెలుతుంది. ఇయాల నేను టీంలు ఉండేది ఉంటే ఖచ్చితంగా శివం దూబే లెక్కనే రన్స్ కొట్టి గెలిపిస్తుండే. కానీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిళ్ళు, మ్యాచ్ మింగింది. టీంలు ఉన్న నన్నే ఎప్పుడో వెనుక బ్యాటింగ్కి పంపించిళ్ళు. నన్ను కనుక కొద్దిగా ముందు బ్యాటింగ్ పంపించినా కానీ స్కోరు ఖచ్చితంగా 190 దాటిస్తుండే. ఎంతైనా గంభీర్ బాబాయ్ ఉంటే స్ట్రాటజీలు వేరే ఉంటుండే. మీరు ఇప్పటికి కూడా గంభీర్ అన్నకే క్రెడిట్ ఇవ్వాలి కదా. అదే శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఉండేది ఉంటే వట్టిగానే గెలుస్తుండే అనొచ్చు కదా. కానీ మీరు అన్నారు. అందుకే ఈ సీజన్ ట్రోఫీ గెలిచేదాకా తగ్గేదే లేదు. నూరు తమ్ముడు, ఏం బౌలింగ్ చేసినావు. నువ్వు తీసిన 4 పుల్లలు నారాయణ, రఘువంశీ, రసలు, రింకు సింగ్, 4 ఫామ్లు ఉన్న డేంజర్ ప్లేయర్లు. వీళ్ళని కనుక నువ్వు అవుట్ చేసి ఉండకపోతే మ్యాచ్ ఈజీ కూడిపోయేటోళ్ళం. ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ తమ్ముడు. అట్లుంటుంది మరి మన బౌలింగ్తోని. వట్టిదే అనుకుంటాలా? ఈ సీజన్ పర్పుల్ క్యాప్తో వదిలేస్తా, నెక్స్ట్ సీజన్ ట్రోఫీ గెలిచేదాకా వదిలిపెట్టా. బ్రేవీసు, నిన్న అసలు ఆక్షన్లో ఇవ్వాలి తీసుకుంది మాకోసమే ఉన్నట్టున్నదివే. జస్ట్ 25 బాళ్ళలో 52 రన్స్, 4 4లు 4 6లు. నువ్వు కనుక మధ్యలో వచ్చిగా పిచ్చ కొట్టుడు కొట్టుండకపోతే మనం ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోయేటోళ్ళం. నెక్స్ట్ 2 మ్యాచ్లలో కూడా నువ్వు గిట్లనే బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ 10th పొజిషన్ నుండి తప్పించుకుంటాం. లేకపోతే ఏంది ధోని బై, గా టుక్కు ఆట మనకు రాదు. అంతా అవుటా రైటా అన్నట్టే ఉంటుంది. వచ్చినవా 6లు 4లు కొట్టినవా, వారు 1 సైడ్ చేసి పడేసినవా గంతే. ధోని బై, ఈ సీజన్ టేబుల్ లాస్ట్లు ఉన్నా కానీ డివాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే, నూర్ అహ్మద్ టీంని మెల్లగా నెక్స్ట్ సీజన్కి మంచిగానే సెట్ చేస్తాను కదా. ఎంతైనా ధోని బై అంటే ముందు చూపు ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేస్తాను. ఆల్రెడీ నేను కెప్టెన్సీ తీసుకున్నప్పుడే చెప్పినా కదా కోహ్లీ, ఇక ఇప్పటి నుండి మ్యాచ్లు గెలిస్తే గెలిచినావు లేకపోతే లేదు, కానీ నెక్స్ట్ సీజన్ కోసం మాత్రం ఎక్సలెంట్ స్క్వాడ్ తయారు చేస్తా అని చెప్పలేదా? ఐఎమ్ డూయింగ్ దట్ ఓన్లీ. నెక్స్ట్ సీజన్ చూస్తారు మీరు సిఎస్కే ఆడించే ఆట. వైభవ్ తమ్ముడు, ఇవాళ మన మ్యాచ్ మింగిందంటే దానికి కారణం నువ్వు వేసిన ఒక్క ఓవరే. ఒక్క ఓవర్లో 30 రన్స్ ఇస్తావా తమ్ముడు? నీ బదులుగా చేతన్ సకారియానో లేకపోతే మయాంక్ మార్కండేనో ఆడిపించినా సరిపోయేది కావచ్చు. నువ్వేమో ఒక్క ఓవర్ వేసి 30 రన్లు ఇచ్చినావు. గా మనీష్ పాండేనేమో 4 ఓవర్లు ఆడి 30 రన్లు కొట్టిండు. మంచిగా దొరికిల్లువే మీ ఇద్దరు నాకు. రానే అన్న, ఇవాళ స్క్వాడ్లా గా గురుబాజ్కి బదులు క్వింటన్ డీ కాక్ని, పాండేకి బదులు వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే వట్టిగానే గెలిచేటోళ్ళం మ్యాచ్. ఈవెన్ మోయిన్ అలీ ప్లేస్లో రోమన్ పోవెల్ని తీసుకున్నా కానీ మంచిగా ఉండేది. రసల్ అవుట్ అయినాక వచ్చి 2-3 6లన్నా చంపేటోడు. వాస్తవం చెప్పాలంటే మన సెలెక్షనే మనల్ని బిస్కెట్ చేసింది. నేను ఆయంత ఫీల్డింగ్లో అటు ఇటు ఎగిరి దునికి మరీ క్యాచ్లు పట్టినా కాబట్టి మ్యాచ్ దగ్గర దాకా వచ్చింది. అదే వేరే ఫీల్డర్లు ఉంటే ఆ క్యాచ్లు వదిలిపెట్టేటోళ్ళు మ్యాచ్ ఎప్పుడో 17 ఓవరో 18 ఓవర్లనే అయిపోయేది. అయినా ఇప్పటికి కూడా మనకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇంకా ఉన్నదా తమ్ముడు? ఎట్లా?
ముంబై ఇండియన్స్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయన్న. ఒకటి పంజాబ్తోని, ఒకటి ఢిల్లీతోని. ముంబై ఆ రెండిటితోని ఓడిపోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్కి 3 మ్యాచ్లు ఉన్నాయన్న. పంజాబ్తోని, జీటీతోని, ఎంఐతోని. పంజాబ్ జీటీతోని ఓడిపోవాలి, ముంబైతోని గెలవాలి. ఇక మనం కూడా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచి ఎంఐడిసి కంటే మంచి రన్ రేట్ ఉంటే 4th స్పాట్కి క్వాలిఫై అయిపోతాం. అంటే మన భవిష్యత్తు సగం పంజాబ్ చేతులు ఉన్నదా? ఎస్. ఇప్పుడు కేకేఆర్ క్వాలిఫై కావాలంటే నేను డీసీని ఓడియాలి, ఎంఐని ఓడియాలి. చూసినావా, ఇప్పుడు నేను కెప్టెన్ కాకపోయినా కానీ నీకు ఇప్పుడు కెప్టెన్నే. ఏదోటి తీవి అయ్యారు. ఫస్ట్ అయితే ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఓడియకపోతే మీ లెక్క ఓడిపోతాం అనుకుంటారా? వాటినే బిసుకుతాం. ఏంటిది అయ్యారు, నువ్వు బిసికేది నేను చూసేది. ఫస్ట్ 4 మ్యాచ్లు ఎట్లా గెలిచినామో ఈ మిగిలిన 3 మ్యాచ్లు కూడా అట్నే గెలుస్తాం, డైరెక్ట్గా క్వాలిఫై అవుతాం. డీసీ అంటే వట్టిదే అనుకుంటారా? మొన్న ఎస్ఆర్ఎస్తో ఓడిపోయేటోళ్ళే కదవే మీరు. వానదేవుడు వచ్చి మీకు ఆయనతో ఒక పాయింట్ ఇచ్చిండు. ఇప్పుడు మా దగ్గర వర్షం కూడా రాదు, చూసుకోవాలి మరి. పటేల్ అన్న, మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను టీంలో ఉన్నప్పుడు రన్స్ కొట్టకపోయినా కానీ మనం గెలిచినాం. నన్ను ఎప్పుడైతే బయట కూర్చోబెట్టిల్లో మీరు మ్యాచ్లు ఓడిపోవడం స్టార్ట్ అయింది. నన్ను టీంలోకి తీసుకురాలి, మ్యాచ్లు గెలిపిస్తా. ఓడిపోయినా మంచిదే తమ్ముడు, నువ్వు బయటనే కూర్చో. సిమ్రాన్ తమ్ముడు, ఎవ్వరి కన్సిస్టెన్సీని గుర్తించలేరు కానీ వాస్తవం చెప్పాలంటే ఈ సీజన్ మనం నువ్వు చేస్తున్న బ్యాటింగ్ వల్లనే గెలుస్తాను. ఇక మిగిలిన 3 మ్యాచ్లు కూడా నువ్వు గట్లనే బ్యాటింగ్ చేసినావంటే సప్పుడేక టేబుల్ టాప్లోకి పోతాం. చేద్దామన్నా, దానిలో ఉన్నది. పంజాబ్ని ట్రోఫీ గెలిపించడానికి ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తానా. ఈ సంవత్సరం నువ్వు కెప్టెన్ అయినాక నా కళ నెరవేరేటట్టున్నది. అందుకే ఇంకా రెచ్చిపోయి ఆడతానా. ఎస్, లాస్ట్ మ్యాచ్ మనం గెలిచినామంటే 3 సింగులు కారణం. బ్యాటింగ్లో ప్రాప్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, బౌలింగ్లో హర్షదీప్ సింగ్. మీ ముగ్గురు గిట్లనే సింగ్ ఈజ్ కింగ్ అనే పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లంటే మనల్ని ఫైనల్స్ గెలవకుంటే ఎవరు ఆపలేరు. అయ్యరు, నువ్వు అప్పుడే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్టు, ఫైనల్స్కి పోయినట్టు అంతా ఊహించుకుంటాను. ఇంకా మీకు అఫీషియల్గా క్యూ సింబల్ రాలేదు అంటే మీకు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఉన్నది. ఇవాళ మీరు మాతో ఓడిపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఎంఐతోని, ఆర్ఆర్తో ఓడిపోతే మీరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వాలిఫై కాలి, తర్వాత కప్పు గురించి ఆలోచించుల్లి. ఇక ఇక్కడ దాకా వచ్చినాక క్వాలిఫై కాకుంటుంటామా? ఇవాళ మిమ్మల్ని వట్టిగానే బిసుకుతాం. యూజీ బ్రో, నాకు ఎందుకో ఈ మ్యాచ్లో నువ్వు 3 పుల్లలు తీస్తావు కావచ్చు అనిపిస్తుంది. ఖచ్చితంగా తీస్తా. డీసీని ఏసీ వేసి అస్సాం ట్రైన్లో ఇంటికి పంపిస్తా. యూజీని నమ్ముకోల్లి, ఉన్నది అమ్ముకోల్లి. వాస్తవం చెప్పాలంటే మనం చక్కగా ఆడకపోవడం వల్ల గెలుస్తలేం కానీ మన స్క్వాడ్ ఎక్సలెంట్గా ఉన్నది. నాకెందుకో ఇలా ఖచ్చితంగా మనమే గెలుస్తాం అనిపిస్తుంది. మనకు మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలిచినామంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. అది పెద్ద మ్యాటర్ కాదు. ఎస్, గెలిపిస్తా. నేనే దగ్గరుండి గెలిపిస్తా. ఇక్కడ ఆపిన్నో అక్క నుండే స్టార్ట్ చేస్తా. పటేలు, నువ్వు తడిగుడ్డు వేసుకొని పండుకో. ఇలా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించే బాధ్యత నాది. స్టార్ కన్నా, ఇక నువ్వు ప్లే ఆఫ్స్లనే మంచిగా ఎత్తా అంటే కుదరది. ఈ 3 మ్యాచ్లలో నువ్వు అసలైన స్టార్కి ఎవరో చూపించకపోతే అసలు మనం ప్లే ఆఫ్స్కే పోము. అంతే అంటావా? లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక వాస్తవం చెప్పాలంటే నిన్న సిఎస్కే పవర్ ప్లేలోనే 5 వికెట్లు పోయినాక ఈజీ ఓడిపోతుంది కావచ్చు అనుకున్నా. బట్ డివాల్ట్ బ్రేవిస్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11 చూస్తే వాళ్ళకు ప్లే ఆఫ్స్కి పోయే ఉద్దేశం లేనట్టే కనిపిస్తుంది. గుర్బాజ్ ఎంత ఫామ్లో లేకపోయినా కానీ ఆయననే కంటిన్యూ చేస్తాలు తప్ప డీకాక్ని తీసుకొస్తలేరు. వెంకటేష్ అయ్యర్ని కూడా డ్రాప్ చేసి తప్పు పని చేసిళ్ళు. మనీష్ పాండే సింగిల్ తీయడానికే బ్యాటింగ్ వచ్చిన అన్నట్టు ఆడిండు. ఇక మొయిన్ అలీని బ్యాటింగ్లు ఉపయోగించుకున్నప్పుడు ఎందుకు టీంలో తీసుకుంటారో కూడా అర్థమైతే లేదు. అదేదో పోవెల్ని ఆడించినా కానీ స్కోర్ 190+ దాటుతుండే. రింకు సింగ్ని కూడా చాలా లేట్గా పంపించిళ్ళు, కానీ రింకు ఫీల్డింగ్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తున్నాడు. ఎనీవే సిఎస్కే మ్యాచ్లు గెలుచుడు స్టార్ట్ చేసిందంటే నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇస్తుంది. ఇక ఇవాళ పీబీకేఎస్ వర్సెస్ డీసీ 2 టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముఖ్యంగా డీసీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా గెలవాలి. అండ్ ఇల్ల కనుక ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిందంటే ముంబై ఇండియన్స్కి ఇంకా కష్టం అయిపోతుంది. సో మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. అట్లే ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.